తెలంగాణ ప్రభుత్వం ఆదాయంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో హైదరాబాద్లో విలువైన భూములు, ఆస్తులను అమ్మేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ ఇళ్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు, ఇతర స్థలాలు విక్రయానికి సంబంధించిన ప్రణాళికలు రెడీ అయినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు బహిరంగ వేలం వేయాలని హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నెల 20వ తేదీ నాటికి రాజీవ్ స్వగృహ ఇళ్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లని విక్రయానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి కసరత్తు. కార్పొరేషన్ పరిధిలోని అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం. టవర్స్, ఖాళీ స్థలాలు విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో ఇప్పటికే మొత్తం నిర్మాణం పూర్తయిన, పాక్షికంగా నిర్మాణం పూర్తయిన అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లతో పాటు ఓపెన్ ఫ్లాట్ల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 4 ప్రాంతాల్లోని ఓపెన్ ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజుల రామారం, పోచారం, ఖమ్మం, పోలేపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్ యూనిట్ ఏకమొత్తంగా విక్రయించనున్నారు. ఇలా రాజీవ్ స్వగృహ ఇల్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు, ఇతర స్థలాల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఓఆర్ఆర్ పరిసరాలు, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎటువంటి వివాదాల్లేని ఇంటి స్థలాలు, అందుబాటులో ఉండే సరసమైన ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఉండేలా మరికొన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టేలా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.